గంగమ్మ. మాది అంకంపల్లి గ్రామం, మండలం బెలుగుప్ప మండలం. మేము 6 మంది ఆడపిల్లలు మాకు సంతానం కలిగినది. అందువలన మాకు ఇంతకుముందు జగన్ ప్రభుత్వం ఉన్నంత వరకు ఒకరికే వచ్చేది. ఇప్పుడు 6 మందికి తల్లికి వందనం వచ్చినందువలన అక్కడ చంద్రబాబు నాయుడు అన్నగారికి, లోకేష్ అన్నగారికి, కేశవన్న గారికి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి నాయకులన్న గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదములు తెలుసుకుంటున్నాము. ఇంకా మాకు చదివించడానికి చాలా కష్టంగా ఉంది. ఈ కష్టకాలంలో మాకు చంద్రబాబు అన్న ఈ 6 మందికి తల్లికి వందనం వేసినందువలన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మేము చదివించుకోవాలంటే ఎంతో కష్టపడి మాకు పనికి పోతే జరగడము అంతవరకే, కానీ లేకపోతే జరగడం కూడా చాలా కష్టంగా ఉంది. మా మీద దయ ఉంచి ఈ ప్రభుత్వము మాకు ఈ తల్లికి వందనం దయచేసినందుకు కొరకు అందరికీ ధన్యవాదములు తెలుపుకుంటూ ఇచ్చిన నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. నమస్కారం, నా పేరు సత్యవాణి. ఇలా గత ప్రభుత్వంలోని కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వేస్తానని అన్నారు, కానీ ఒక్కరికే పడింది. ఈ ప్రభుత్వంలోని 4 పిల్లలకి కూడా స్కూల్ తెరిచే టైంకి తల్లికి వందనం 4 పిల్లలకి పడింది. మాది చెప్పుల షాపు రోడ్డు మీద. ఈ టైంలోని మాకు స్కూల్ తెరిచే టైంకి వేయడం వల్ల మాకు బుక్స్ కొనుక్కోవడానికి ప్లస్ ఆసరాగా అనిపించింది. ఇలా వేయడం వల్ల మాకు చాలా సంతోషంగా అనిపించింది ఈ ప్రభుత్వంలోనే. కాబట్టి లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, గవర్నమెంట్ పెద్దలందరికీ నా కృతజ్ఞతలు. నమస్కారం అండి. మా పేరు దివ్య అండి. నాకు 2 పిల్లలండి. అది ప్రభుత్వంలో అమ్మఒడి ఇస్తామనేసి 2కే ఇస్తామని ఒకరికే ఇచ్చారండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు దయ వల్ల మా 2 పిల్లలకి తల్లికి వందనం వచ్చిందండి. మేము రోడ్డు మీద సోడాలు అమ్ముకునే వాళ్ళం అండి. మా 2 పిల్లలకి బుక్స్ అన్ని కొనుక్కోవడానికి మాకు ఎంతగానో ఉపయోగపడ్డదండి. ఇలా చేసినందుకు బాబు గారికి ధన్యవాదాలు. ఇలాగ ఆదుకున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. ఈ 10 ఏళ్ళకి కూడా ఇలాగే చేయాలి, చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. లోకేష్ గారికి, చంద్రబాబు గారికి ధన్యవాదాలండి. నమస్కారం అండి. నా పేరు రొంగల నూకరత్న. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ప్రవర్తనలోని ఇప్పుడులోని చాలా ఆనందం అనిపించింది. కానీ 2 పిల్లలకి కూడా డబ్బులు బాగానే వచ్చాయి. వాళ్ళకి స్కూల్ ఫీజు అని, బుక్స్ అని కట్టుకోవడానికి కూడా మాకు ఏ ఇబ్బంది లేదు. మాకైతే పాప ఒక్కదానికే వచ్చిందండి. కానీ పాపకు కూడా 2 సంవత్సరాలు ఇచ్చారండి. తర్వాత నెంబర్ ఏదో తప్పు వచ్చిందని చెప్పేసి ఇవ్వడం మానేశారు. 2 సంవత్సరాలే మాకు వచ్చిందండి. మాకు ఇప్పుడు మాత్రం అన్న ప్రకారంగా కానీ మొత్తం 2 పిల్లలకు కూడా మాకు డబ్బులు బాగానే ఇచ్చారండి. పిల్లలకి అంటే మెయిన్ పిల్లల స్కూల్కి ఇంపార్టెంట్గా బాగా ఉపయోగపడతాయండి. వాళ్ళ ఫీజులు అని, బుక్స్ అని, బ్యాగులు